నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గౌతమ్ గారు. అండ్ ఎస్పెషల్లీ ఘీ అనేది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్ట్‌గా బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళే చాలా మంది ఉన్నారు ఘీ పరంగా. సో మరి ఎవరైనా కూడా ఘీ బిజినెస్ చేయాలి అంటే ఏ విధంగా ఉంటుంది? ఇందులో లాభాలైనా, పెట్టుబడి అయినా, ప్రిపరేషన్ ప్రాసెస్ అయినా, ప్యాకింగ్, డెలివరీ ఇవన్నీ కూడా ఇన్ డీటెయిల్‌గా ఈరోజైతే మనం మాట్లాడదాం గౌతమ్ గారితో. నమస్కారం సార్. నమస్తే అమ్మ. సార్ ఎస్పెషల్లీ ఘీ ఏదైతే ఉందో ఈ ఘీ గురించి చాలామంది కూడా కొనుక్కునేటప్పుడైనా ఫస్ట్‌గా చూసేది ఇది ఆవు నెయ్య లేదు అంటే గేదె నెయ్య అని అనుకుంటారు. సో ఈ రెండిటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఎలా ఫైండ్ ఔట్ చేయాలి? అండ్ దాంతో పాటు కాస్ట్ కూడా వేరియేషన్ ఉంటుంది సార్. అవును. ఎందుకంటారు? ఈ కాస్ట్ వేరియేషన్ కారణం గేదె నెయ్యి వచ్చేసి మనకి గేదె ఎక్కువ పాలిస్తుంది, వెన్న శాతం ఎక్కువ ఉంటుంది. అంచేత ఎక్కువ వెన్న వస్తుంది, ఎక్కువ నెయ్యి వస్తుంది. దానివల్ల గేదె నెయ్యి కాస్ట్ తగ్గుతుంది. ప్లస్ విరివిగా ప్రతి ఇంట్లోనే గేదె పాలే వాడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు కామన్గా వెన్న తీసుకుంటారు, మరగబెట్టుకుంటారు, నెయ్యి వస్తూ ఉంటుంది. ఆ విధంగా గేదె నెయ్యి అనేది కాస్ట్ తగ్గిపోయింది. రెండు ఆవు నెయ్యి, ఆవు పాలు తక్కువ ఇస్తుంది, ఫ్యాట్ శాతం తక్కువ ఉంటుంది, వెన్న తక్కువ వస్తుంది, నెయ్యి తక్కువ వస్తుంది. దానివల్ల ఆవు నెయ్యి కాస్ట్ ఎక్కువ ఉంటుందమ్మ. అదేవిధంగా పాల నుంచి తీసిన నెయ్యిలు అయితే పాల నుంచి క్రీమ్ తీసి దాంతో తయారు చేసిన నెయ్యిలు తక్కువ రేటు ఉంటాయి. ఇది వెన్నతో తీసిన నెయ్యి అనేది వెన్నని కరగబెట్టి నెయ్యి తయారు చేసేది ఎక్కువ కాస్ట్ ఉంటుంది. ఓకే. అండ్ చాలా మందికి కూడా ఉన్న క్వశ్చన్ ఏంటి అంటే కౌ ఘీలో మనకి A1, A2 అని ఉంటాయి. వీటి రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఎందుకు ఇక్కడ జనాలు కన్ఫ్యూజన్ అవుతారు? A1 అంటే ఏమీ లేదమ్మా. A1 అంటే డైరెక్ట్ పాల నుంచి క్రీమ్లో నుంచి తీసిన నెయ్యిని A1 అంటారు. ఇది A2 అనేది పాల నుంచి పెరుగు తోడుపెట్టి దాంట్లో వచ్చిన మేగడిని చిలికి దాంతో వచ్చిన వెన్న నుంచి నెయ్యి మరగబెట్టి తీసిన నెయ్యిని A2 అంటారు అన్నమాట. ఇదే డిఫరెంట్ అండి A2కి A1కి. గేదె నెయ్యి అవనే ఆవు నెయ్యి అవనే ఏదైనా సరే రెండింటిలో ఒకటే. ఓకే. ఈ ఏదైతే ఉందో సార్ ఘీని ప్యూర్ ఘీ అని ఎలా గుర్తించాలి ఒక కామన్ మ్యాన్? ప్యూర్ ఘీ అని ఎలా గుర్తించాలి కామన్ మ్యాన్ అంటే ఇది ఆవు నెయ్యి అనేది లైట్ ఎలోయిష్ ఉంటుందమ్మా. క్రీమ్ నుంచి తీసింది ఇంతకంటే కొద్దిగా లైట్ ఉంటుంది, ఇది కొద్దిగా డార్క్ ఉంటుంది. రెండోది క్రీమ్ నుంచి వచ్చిన నెయ్యి స్మెల్ తక్కువ ఉంటుంది, సెల్ఫ్ లైఫ్ తక్కువ ఉంటుంది. దీనికి సెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ స్మెల్ చాలా బాగుంటుంది. అసలు మూత ఓపెన్ చేస్తేనే ఇది ఆవు నెయ్యి అన్నట్టుగా ఉంటుంది అన్నమాట. ప్లస్ దానా చిన్న చిన్న దానా పొసుకుని తయారవుతుంది ఇది ఆవు నెయ్యి. గేదె నెయ్యి అయినా సరే అంతే. ఇది రెండోది ఏంటంటే అమ్మ, ఈ ఆవు నెయ్యి మనం తయారు చేసేది పాల నుంచి పెరుగు తోడుపెట్టి పెరుగు నుంచి వచ్చిన మేగడిని చిలికి దాంతో వచ్చిన వెన్నని మరగబెట్టి తీసింది నెయ్యి ఇది. దీని సెల్ఫ్ లైఫ్ మినిమం 2-3 years ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టాలా మరి? ఫ్రిడ్జ్లో పెట్టవసరం లేదండి, జస్ట్ రూమ్ టెంపరేచర్కి బయట పెట్టితే సరిపోతుంది. 2-3 years ఉంటుంది, వాడదు. కానీ నేను 1 yearకే బెస్ట్ బిఫోర్ చేపించాను, అందుచేత దీనికి 1 year లైఫ్ రాశాను దీని మీద. 2-3 years అడల్టరేషన్స్ ఏమైనా కలుగుతాయా? అసలు ఏ విధమైన ఏమీ కలపరండి దీంట్లో. ప్రిజర్వేటివ్స్ కానీ, కలర్స్ కానీ, ఫ్లేవర్స్ కానీ ఏమీ కలపరండి. స్వచ్ఛమైన ప్యూర్ నెయ్యి ఇది. ఇది చాలా మంది వైద్యం పరంగా కూడా వాడుకుంటారు మా దగ్గర. ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి సార్ ఘీ పరంగా ఆరోగ్యంగా? అమ్మో, ఘీ ఆరోగ్యపరంగా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. అయితే కొన్ని మనం ఏదో ఉదాహరణకు చెప్తాను కానీ జ్ఞాపక శక్తి పెంచుతుంది, జీర్ణశక్తిని పెంచుతుంది, కంటి చూపుని పెంచుతుంది, కొలెస్ట్రాల్ రాకుండా చూస్తుంది, గుడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉత్పత్తి అవుతాయి. ఇంకా చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అంటే అవన్నీ లోతుకెళ్తే డాక్టర్స్ చెప్పాలి, మనం చెప్తేనేమో ఏదో అంటారు. అంచేత బెస్ట్ దేనికైనా గూగుల్లో సెర్చ్ చేస్తే దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది అందరికీ తెలుస్తుంది. ఎంత ఉంటుంది సార్ ఈ వ్యాపారం చేయాలి అంటే పెట్టుబడి? ఇందులో ఈ వ్యాపారం చేయడానికి అమ్మ పెట్టుబడి అసలు నిజాన్ని చెప్పాలంటే 1 లక్ష రూపాయలు చాలు. కారణం ఏంటంటే ఈ బాటిలింగ్, లేబులింగ్, లైసెన్స్లు తెచ్చుకుంటే సరిపోతుంది. అవును, లైసెన్స్ ఉందా సార్? లైసెన్స్ FSSAI లైసెన్స్ ఉంది, ప్లస్ ప్యాకింగ్ లైసెన్స్ ఉంది, ప్లస్ GST ఉంది. ఈ లైసెన్సులు తెచ్చుకోవాలి, లేబుల్స్ తయారు చేయించుకోవాలి, బాటిల్ తయారు ఇంతవరకు ఉంటే చాలు. మన ఈ నెయ్యిని ఎలాగంటే మనమే ఆవులని గేదెల్ని మేపుకుని నెయ్యి చేయాలంటే అది డిఫరెంట్, మన వల్ల అయ్యేది కాదు. నేనేం చేస్తానంటే అండి,
4-5 గోశాలతో మనం టైప్ పెట్టుకున్నాం. పెట్టుకుని వాళ్ళకి నేను నేర్పించింది ఏంటంటే, ఒరే బాబు మీరు పాలు అమ్ముకోవద్దు, పాలు అమ్ముకుంటే తక్కువ లాభం, మీరు పాల నుంచి వచ్చే బై ప్రోడక్ట్ అమ్మండి, ఎక్కువ లాభాలు వస్తాయి, దాన్ని బైబ్యాక్ తీసుకుని గ్యారంటీ నాదని చెప్పి వాళ్ళకి శిక్షణ ఇచ్చి, ఈ విధంగా పాలు తోడుపెట్టండి, దాంట్లో వచ్చిన మేగడ తీయండి, ఆ మేగడ నుంచి వచ్చిన వెన్నని కాసి నెయ్యికి తయారు చేసి నాకు ఇవ్వండి, అప్పుడు నేను దాన్ని మార్కెట్లో అమ్ముతానని చెప్పి వాళ్ళకి శిక్షణ ఇచ్చాం. ఆ విధంగా అప్పుడు అందులోంచి వచ్చిన ఆ పెరుగులోంచి వచ్చింది మజ్జిగ, పెరుగు, ఇంకా శ్రీఖండ్, ఇలా కొన్ని స్వీట్స్ కూడా తయారవుతాయి పెరుగుతో. అవన్నీ ప్రొడక్ట్స్ ఎలా చేయాలో వాళ్ళకి నేర్పించి, ఆ బై ప్రోడక్ట్లు అమ్ముకుంటే వచ్చిన డబ్బులు పాలు అమ్ముకుంటే కంటే ఎక్కువ డబ్బులు వస్తున్నాయి వాళ్ళకి. ప్లస్ ఈ నెయ్యి అంతా ఫ్రీగా వస్తుంది వాళ్ళకి. దీని డబ్బులు మంచి ఆదాయం రైతులకి. నైస్. అవును, ఆదాయం అంటే ఎలా ఉంటుంది సార్ ఇందులో లాభం విషయానికి వచ్చేసరికి? ఈ వ్యాపారంలో లాభం మనకి బాగుంటుందండి, మనకి మంచి లాభం ఉంటుంది. ఇవన్నీ చేసి మినిమం ఒక 25% లాభం అయితే మనకు ఉంటుంది. మంచిదే. అయితే సార్ ఇప్పుడు ఈ ప్యాకింగ్ అనేది ప్లాస్టిక్ లో చేస్తారా మీరు? గ్లాస్ బాటిల్ అండి. గ్లాస్ బాటిల్ ఎలా ఉంటుంది సప్లై? రెగ్యులర్ గా ఎన్ని లీటర్స్ వెళ్తూ ఉంటాయి మీ షాప్ లో పర్ డే? ఒక 20 లీటర్స్ వరకు వెళ్తుందండి నాకు. ఆర్డర్స్ ఎలా వస్తాయి సార్? ఇంకా ఎక్కువ ఆర్డర్స్ వచ్చినాయి అనుకోండి, ఇంకొక 2-3 గోశాలను టైప్ చేసుకుంటాను. వాళ్ళకి ఏ విధంగా చేయాలో వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళ దగ్గర తీసుకుని ఇంకా సేల్స్ పెంచుకుంటాం. ఆర్డర్స్ ఎలా వస్తారు? కస్టమర్స్ వస్తారా? ఆన్లైన్ లో? ఆన్లైన్ వస్తుంటాయండి నాకు, ఆఫ్లైన్ వస్తుంటారండి. డైరెక్ట్ షాప్ కి వచ్చి కొనేవాళ్ళు ఉంటారు, లేదా నా వీడియో చూసుకుని దాంట్లో డిస్క్రిప్షన్ లో నా లింక్ ఉంటుంది, ఆ లింక్ ద్వారా వెబ్సైట్ నుంచి పర్చేస్ చేసే వాళ్ళు ఉంటారు. ప్లస్ స్క్రీన్ మీద నా ఫోన్ నెంబర్లు ఉంటాయి, ఆ ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అయ్యి ఫోన్ చేసి ఆ విధంగా తెప్పించుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, అంటే ఎలా ఫిక్స్ చేస్తారు సార్ ఇప్పుడు ప్రైసింగ్? మనకి ప్రైసింగ్ అనేది ఇదే మేడం, మనం ఆ రైతుకి ఇచ్చేది ఎంత అమౌంట్, ఈ బాటిలింగ్, లేబులింగ్ ఇవన్నీ కాస్ట్ ఎంత అవుతుంది, ప్లస్ మనం బయటికి పంపిస్తే ఎంత అవుతుంది కొరియర్కి, ఇవన్నీ దీని ప్యాకింగ్ ఛార్జెస్ ఇవన్నీ కాల్కులేట్ చేసుకుని ఒక 20-25% మార్జిన్ పెట్టుకుని మనం సేల్ చేస్తాం. ఓకే సార్, మీరు అన్నట్టుగానే చాలా మంది ఇప్పుడు ఆఫ్లైన్ కి వస్తారు, బాగుంది. ఆన్లైన్ లో ఆర్డర్ చేయాలి అంటే ఇప్పుడు వెబ్సైట్ డిస్క్రిప్షన్ లో ఇస్తారు అని చెప్పారు. డెలివరీ పరంగా మాట్లాడుకుంటే ట్రాన్స్పోర్టేషన్ ఏ విధంగా ఉంటుంది? లీకేజెస్ ఏమన్నా? అసలు ఏ లీకేజెస్, ఏ డ్యామేజెస్ ఉండవండి. దీనికి బ్రహ్మాండంగా థర్మోకాల్ కవర్ వస్తుంది, పైనుంచి ఫుల్ ప్రొటెక్షన్ ఉంటుంది, ఏమి బ్రేకేజ్ అవ్వదు, ఏమి అవ్వదు. ఎన్ని డేస్ లో డెలివరీ అవుతుంది? 3 days అండి. ఒక్కొక్కరికి 1 day అయిపోతుంది, నియర్ బై అయితే 2 days 3 days. ఇంకా ఎక్కువ అదర్ స్టేట్స్ అది వెళ్ళిపోయినాయి అంటే 5-6 days. సో ఇంకా ఎవరైనా కూడా మిమ్మల్ని ఈ గురించి కాంటాక్ట్ అవ్వాలి అంటే కింద కాంటాక్ట్ అయితే నేను వాళ్ళకి హోల్సేల్ రేట్లో, నాకు అప్పుడమ్మా వాళ్ళు రిటైల్ గా అమ్ముకుంటే నాకు ఎంత అప్పుడు ఒక 5% వస్తే చాలు మార్జిన్, వాళ్ళకి ఆ 20% మార్జిన్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళని నమ్ముకోమని. ఓకే, అట్లా ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఇంట్లో నుంచి చేసుకోవాలి వ్యాపారం అనుకుంటే ఆప్షన్ ఉంది చేసుకోవచ్చు. ఇదే విధంగా గేదె నెయ్యి కూడా మేము అమ్ముతాం. గేదెది కూడా ఇలాగే పెరుగు తోడు పెట్టి, పెరుగు మీద వచ్చిన మేగడని తీసి ఆ మేగడని మళ్ళీ చిలికి దాంతో వచ్చిన వెన్నతో కాసి ఆ నెయ్యిని అమ్ముతామండి. దానికి దీనికి ప్రైస్ వేరియేషన్ హాఫ్ ప్రైస్ ఉంటుంది. ఇది ఒక 2500 ఉందనుకోండి, అది 1200 ఉంటుంది. అది కూడా ప్యూర్, దానిది కూడా లైఫ్ 1 year ఉంటుంది. ఓకే, సో 2 products ఉన్నాయి మన దగ్గర, గేదె నెయ్యి, ఆవు నెయ్యి కూడా. థ్యాంక్ యూ సార్. నమస్తే.